లోక్సభ బరిలో కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు? సికింద్రాబాద్ మల్కాజ్గిరి నుంచి ఈయన ట్రై చేస్తున్నాడు. సికింద్రాబాద్ నుంచి కానీ మల్కాజ్గిరి నుంచి ఆసక్తిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. చాలామంది కార్యకర్తలు కలిసినప్పటికీ కూడా నేను సికింద్రాబాద్ అయినా లోక్సభ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అలానే మల్కాజ్గిరి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా కేటీఆర్ గారికి ఉన్నటువంటి పరిస్థితి కూడా జయమింద్ర పత్రిక స్పష్టంగా రాసినటువంటి వార్త ఉంది. లోక్సభ ఎన్నికలో బలం పెంచుకునే యోచనలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి సికింద్రాబాద్లో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి కేటీఆర్ పోటీకి ఓకే చెప్పకున్నా నో మాత్రం చెప్పలే అంటున్న పార్టీ వర్గాలు. పోటీకి ఓకే అనలేదు కానీ నో మాత్రం చెప్పలేదు. ఆయన పార్టీని అడిగితే సికింద్రాబాద్ నుంచి మల్కాజ్గిరించాలంటే చాలామంది అడిగినప్పటికీ కూడా పోటీకి ఆయన నో చెప్పలేదు కానీ ఆయన సప్పుడేక ఉన్నాడు. అంటే ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ మల్కాజ్గిరి సికింద్రాబాద్ నుంచి కూడా పోటీకి సిద్ధంగా అయినటువంటి నేపథ్యం కూడా ఉంది. అందుకోసమే నీలి కండువతో ప్రశ్నించేటువంటి వార్తను కూడా రాయడం జరిగింది. జేబీఎం వారసులు అత్యధికంగా ఉన్నటువంటి మల్కాజ్గిరి జోన్లో, అలానే సికింద్రాబాద్ జోన్ సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వేలాది మంది బహుజనులు ఉన్నారు. అత్యధికంగా ఓట్లు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి మీరు వేసే ఓటు ఎవరికి వేస్తున్నారు, ఏ రాజ్యాధికారం కోసం వేస్తున్నారు, ఎవరు అధికారంలోకి వస్తే నీ బతుకులు మారితే ఒక్కసారి ఆలోచించు. వాడు ఇచ్చేటువంటి కోర్టు విషయాలకు బీరేస్ విషయాలకు మీరు అమ్ముడు పోయి మీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకుని వారి కాళ్ళ దగ్గర చెప్పుల వలె పడి ఉండేటువంటి భాగస్వాములు కాకండని ఇక్కడ చెప్తున్నారు. అందుకోసమే నీలి జెండాను ఆయన మాట్లాడేటువంటి వార్త కూడా రానిది. అత్యధికంగా జనాభా కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక్కసారి మీరు బరిలో దిగండి. మీ ఓటును మీరు వేసుకోండి. మీలాంటి వ్యక్తులు ఎందరో ఓడిపోతారు. మీ ఓటును మీరు వేసుకుంటే అప్పుడు మాత్రమే చైతన్యం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న రాజ్యం వస్తుందని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళ అధికారం కోసం ఈయన ప్రయత్నం చేస్తున్నాడు, ఈయన అధికారం కోసం ఈయన ట్రై చేసిండు, వీళ్ళ అధికారం కోసం ఈయన ట్రై చేస్తున్నాడు. ఎవరైనా అధికారం కోసం చేస్తారు. వీళ్ళే పరిపాలించాలా? వీళ్ళు తప్ప మీతో పరిపాలించద్దా? వాళ్ళైనా పైనుంచి ఊడిపడ్డారా? ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా మాయ మాటలు చెప్పి ఇలా ఇష్టానుసారంగా డబ్బులు కొల్లగొట్టి ఇష్టానుసారంగా పనులు చేయకుండా ఏది పడితే అది చేసి ఇలా మాట్లాడే గొంతులు నొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి నీకు అధికారం వస్తే నువ్వు కూడా అదే చేస్తావు. ఒక్కసారి నువ్వు అధికారం వస్తే వీళ్ళకన్నా అద్భుతంగా పనులు చేస్తావు. వీళ్ళకన్నా అద్భుతంగా పనులు చేసి సమాజంలో గొప్ప పేరు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఒక్కసారి మీరు బరిలో దిగండి. మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు పోటీ చేయండి. మీరు పోటీ చేసిన నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికలో మీరు పోటీ చేయండి. అవగాహన వస్తుంది. రాజ్యాధికారం అంటే ఏంటి తెలుస్తుంది. భారత రాజ్యాంగం అంటే కూడా తెలిసేటువంటి భాగస్వామ్యం కూడా ఉంటున్నటువంటి నేపథ్యం ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. జాతీయ పార్టీలైనా కాంగ్రెస్ బీజేపీలు ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి ఇన్ఛార్జీలు నియమించాయి. తమది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా అనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల్లో పార్టీ ఓడిపోయింది. దీంతో ప్రతిపక్షానికే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక లోక్సభ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష లోక్సభ ఎన్నికల్లో విజయ లక్ష్యంగా బీఆర్ఎస్ చేసినటువంటి వార్తలు కూడా మనం ఏదైతే ఉందో లోక్సభకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి వారందరినీ కూడా పిలిచి ముఖ్యమైన కార్యకర్తలను పిలిచి మాట్లాడుతున్న నేపథ్యం కూడా ఉంది. అధికారం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభ ఎన్నికల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలో ఓటమితో నిరాశ ఉన్న నేతలను క్యాడర్ లోక్సభ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి చిన్న బ్రేక్ మాత్రమే అని భవిష్యత్తు మనది అని ధైర్యం చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు పూర్తయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన బీఆర్ఎస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది. అందుకు బలమైన ప్రత్యర్థిని బరిలో దించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఈసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా లోక్సభ బరిలో నిలపాలని పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీపై కేటీఆర్ని సంప్రదించగా ఆయన సమానం దాటవేశాన్ని తెలిసింది. నేనేం చెప్పాను, నేను బతుకున్నంత కాలం సిరిసిల్లకే పరిమితం అయిపోతా, సిరిసిల్ల ప్రజలకే నేను సేవ చేస్తా, సిరిసిల్ల ప్రజలు నాకు ఇచ్చినట్టు అవకాశం, సిరిసిల్ల ప్రజలు నాకు గుండెలో పెట్టుకున్నాను చెప్పాను. అందుకోసమే ఆయన పార్లమెంటు స్థానానికి లోక్సభ నుంచి పోటీ చేస్తే లోక్సభ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఉందా లేదన్నట్టు కూడా ఉంది. అధిష్టానం అయితే ఆయన మీద పార్లమెంటుకు పంపించాలి, పార్లమెంట్లో ఆయన వాయిస్ వినిపించాలి, పార్లమెంట్లో ఆయన మాట్లాడితే నిజంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారబోతుంది. ఆయన సబ్జెక్ట్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఐటీ రంగంలో కానీ అనేక రంగంలో ఆయనకు అవగాహన ఉంది. అందుకోసమే పార్లమెంట్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఉంటారు. పార్టీ బలోపేతం కావడం కోసం కానీ పార్టీ చేసినటువంటి అవినీతి మీద ప్రశ్నించేటువంటి ఏకైక దమ్మున్న వ్యక్తి ఉన్నటువంటి కేటీఆర్ కాబట్టి కేటీఆర్ గారు పార్లమెంట్లో ఉండాలన్నటువంటి ప్రధానంగా కూడా భావించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అక్కడి నుంచే పోటీ చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.